ఫోన్ అటెండ్ చేయట్లేదమ్మా. తిను. జననిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తానని చెప్పాడు. తెల్లారిపోయింది కానీ ఇంకా రాలేదు. దొరగారు అత్తగారింట్లో సెటిల్ అయిపోయినట్టున్నాడు. అమ్మా, నెయ్యి ఎక్కువేసి ఇంకా బాగా కాల్చమ్మా. ఇచ్చింది తిను, లేకపోతే నీకు ఎలా కావాలో నువ్వే చేసుకుని తిను. దోశ తిక్కుగా ఉన్నా పర్లేదమ్మా, నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వే వేసివమ్మా. అమ్మాయిలు తిని తిని ఆస్తిని ఖాళీ చేస్తారు, అబ్బాయిలు లవ్ చేసి మిగతా డబ్బుల్ని అవజేస్తారు. అటువంటి పిల్లల్ని కన్నాను నేను. అమ్మా, చట్నీయే కదా, ఇదిగో తిని చావు. ఆ అమ్మాయి మాటలు విని యుఎస్కి పోతానన్నవాడు పెళ్ళైన తర్వాత ఇంకేమేమి చేస్తాడో వాడు. అమ్మా ఇదిగోనమ్మా దోశ, వేడివేడిగా తిను. ఏ తండ్రి అయినా తన పిల్లల్ని బాగా చదివించగలడు, కానీ అదే పిల్లలు రిటైర్ అయ్యే టయానికి అప్పులు తోసేస్తున్నారు. సౌమ్య, కుటుంబం కోసం మీరొక్కరే కష్టపడితే సరిపోతుందా? రేయ్, ఎందుకురా ఇలా తయారవుతున్నావు? కొంచెం అర్థం చేసుకోరా. వాడెప్పుడు వచ్చాడే? అమ్మా, దోశలు సూపర్గా ఉన్నాయి కదా, అందుకే తింటున్న బిజీలో. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఇంకో దోశ కావాలి. ఇదిగో, ఇందులో చాలా పిండుంది, దీన్ని అలాగే తాగే. ఆర్య, ఏంట్రా ఏదైనా సమస్య? జనని వాళ్ళమ్మ ఏదైనా అందా? యుఎస్కి వెళ్ళడంలో ఏదైనా ఏమన్నా చెప్పరా? ఫ్లైట్ టికెట్, వీసా, అది ఇదేని చాలా ఖర్చు అయింది. సో వాట్? ఒకవేళ నీకు యుఎస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు. ఏం జరిగినా చూసుకుందాంరా. ఓవర్గా యాక్టింగ్ చేయకుండా వచ్చి టిఫిన్ చేయి. సౌమ్య, ముందు నువ్వు వెళ్ళి తిను. కొడుక్కి దూరంగా 2 ఏళ్లు ఉండబోతుంది కదా, అందుకే అలా కోపడుతోంది. నువ్వు అనవసరంగా మనసును పాడు చేసుకోకరా. చీర అభిషేక్, అభి, పొద్దున్నుంచి ఏం తినలేదు, మరి నీరసంగా ఉండకుండా? అభి, మీ నాన్నగారు ఏదో డబ్బు విషయంలో బయటికి వెళ్ళుంటారు, వచ్చేస్తారు. నా మాట నమ్మరా? మీ నాన్నగారిని రానివ్వు. పిల్లాన్ని ఇలా ఏడ్పిస్తున్నందుకు చెడమడ తిట్టి పడేస్తాను. సర్లే కానీ నువ్వెక్కడికి వెళ్ళావురా? అందులో కూర్చో. సర్లే కానీ తిను. పట్టుకో, 2 ఇడ్లీ తినరా. అభి, ఎక్కడికి వెళ్ళావో ఇప్పుడైనా చెప్పు. సురేందర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇల్లు లాక్ చేసి ఉంది. ఈ ఇడ్లీ నీకు నచ్చలేదా? బిర్యానీ తీసుకురామంటావా? మ్హూ. అయితే నీకేం కావాలరా? నాన్న, అక్కడున్న టూల్ బాక్స్ తీసుకురారా, వెళ్ళు. అన్నా, అక్కడ మేడం. జనని, నువ్వు కారు దిక్కు కిందకు రామ్మా. రే విష్ణు, కార్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో వెళ్ళి చెక్ చేసి చూడు. టింకరింగ్ ఉన్నా కూడా నోట్ చేసుకో. జనని, ఏమైంది? ఆ మనిషిని కాపాడాలని నేను చాలా ట్రై చేశాను. అతను నా కళ్ళ ముందే చనిపోయాడు, కానీ చనిపోయిన మనిషి గురించి నేను ఫీల్ అవ్వడం లేదు. నా లైఫ్ గురించి మాత్రమే ఆలోచించాను. నేను చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశాను. జనని, నువ్వే తప్పు చేయలేదు. చనిపోయిన వాడు కూడా ఈ పొజిషన్లో ఉంటే ఇదే చేసేవాడు. దయచేసి మనసులో పెట్టుకుని బాధపడకో. ఎవరు?
పోలీస్. ఇటు ఇవ్వు. హలో, నేను జగదాంబ సెంటర్ పోలీస్ స్టేషన్ నుంచి రైటర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతున్నాను. సార్ మేడం గుడిలోకి దర్శనానికి వెళ్ళారు. నేను వాళ్ళ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యాక్సిడెంట్ విషయంలో చిన్న ఎంక్వైరీ కోసమే. మేడం వస్తే స్టేషన్కి రమ్మని చెప్పండి. ఆ, సరే సార్. విషయం ఏంటి సార్? అదంతా నీకు అనవసరం. నేను చెప్పింది మాత్రం మేడంకి చెప్పడం మర్చిపోకు. ఆ, తప్పకుండా సార్. థ్యాంక్స్. ఎందుకు పిలుస్తున్నారో తెలీదు. మనం స్ట్రైట్గా అక్కడికి వెళ్దాం. నేను కూడా వస్తాను. ఆర్య వద్ద. ఏమ్మా ఇప్పుడు వాడెందుకమ్మా? వాడిని తీసుకెళ్ళామంటే నాకు శిక్ష వేయండి అని వాడు స్ట్రైట్ గా జడ్జికి లెటర్ రాసేస్తాడు. అప్పుడు మొత్తం నాశనం అయిపోతుంది. వాడిని అలాగే నిద్రపోనివ్వు, మన ఇద్దరు వెళ్ళొద్దాం. అన్నా ఈ టైర్లకు రక్తం అంటుకుని ఉందన్నా. రేయ్, ఆ టైరే మార్చరా. ఇలా చూడు జన్ని, వాడు తెలియక ఒక తప్పు చేశాడు. మనం తెలిసి ఒక తప్పు చేయబోతున్నాం. దానికోసం నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. లేదంటే వాడు మాత్రమే కాదు, మనం అందరం ఇరుక్కుంటాం. భయపడుకుంటారా? సార్, ఇన్స్పెక్టర్ గారు రూమ్లో ఉన్నారు, వెళ్ళి చూడండి. సార్, ఎవరు? రమ్మని చెప్పారు. రండి మేడం. సార్, ఈవిడే ఆ హిట్ అండ్ రన్ కేసులో ఐ విట్నెస్. మీ పేరు? జనని సార్. డ్రైవర్ని సార్. అమ్మగారు తనతో వెళ్ళమని చెప్పారు. పోలీసులు అంటే భయం సార్. ఓ, మరి నీకు భయం లేదా? నాకు ఆవిడ కంటే ఎక్కువ భయం సార్. పేరేంటి? రాజా. తప్పు చేసిన వాళ్ళు ఎవరూ భయపడలేదు. మీలాంటి వాళ్ళే అనవసరంగా భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు సెక్యూరిటీ అవసరం లేదు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని వెరిఫికేషన్ చేయడానికి రమ్మన్నాను. జస్ట్ ఎ సింపుల్ డిపార్ట్మెంట్ ఫార్మాలిటీ. కూర్చోండి. రాజేంద్ర, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. నవంబర్ 7వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకి వాల్తేర్ రోడ్లో నేను బండి మీద వస్తూ ఉండగా నా బైక్ ప్రాబ్లం వల్ల సడన్గా ఆగిపోయింది. ఎన్నోసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా కానీ స్టార్ట్ అవ్వలేదు. వెంటనే మా అమ్మకి ఫోన్ చేస్తే డ్రైవర్ రాజాను పంపిస్తానని చెప్పింది. అప్పుడు వర్షం చాలా ఎక్కువగా కురుస్తుండడం వల్ల ఆ పక్కనే నేను వెయిట్ చేశాను. ఉరుములతో కూడిన వర్షం వల్ల రోడ్డు అప్పుడప్పుడు మెరుపులతో మెరిసిపోతూ ఉండేది. కొద్దిసేపటికి తెల్ల రంగు కారు ఒకటి నన్ను దాటుకుంటూ వెళ్ళింది. సడన్ గా ఒక పెద్ద శబ్దం అవగా నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడికి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి చూశాను. సీఎం బందోబస్తుకి టైం అయింది సార్. వస్తాను. ఓకే సార్. ఒకరికి దెబ్బలు తగిలి రక్తం కారుతూ కుట్టుమిట్టాడుతున్నారు. కానీ ఆ కారు ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది. వర్షం కారణంగా కార్ నెంబర్ నేను చూడలేకపోయాను. వెంటనే 100కి కాల్ చేసి తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జనని, డాటర్ ఆఫ్ రాజేశ్వరి. ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయలేమో ఒకసారి చూసుకోండి. అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత కారు ఐడెంటిఫై చేసిన వాళ్ళని మళ్ళీ పిలుస్తాం. అప్పుడు మీరు మాత్రం వస్తే చాలు. మీరు పోలీసులను కూడా నమ్మితే మంచిది. హై క్లాస్ అయినా లో క్లాస్ అయినా పోలీస్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డ్రైవర్ని తోడుగా పంపించద్దని మీ అమ్మగారికి చెప్పా. ఓకే సార్. థ్యాంక్ యూ జాను. ఎవరు చేస్తే నాకేంటి అని అనుకోకుండా ఇంత దూరం వచ్చి అది భయంకరమైన వర్షంలో ఇదంతా చేశారు. ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రాజేంద్ర సార్, చనిపోయిన వ్యక్తి ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాను సార్. ఇంక ఇన్ఫర్మేషన్ రావాలి. థ్యాంక్స్ సార్. సరే, బందోబస్తుకు బయలుదేరి. ఓకే సార్. జనని, నీ గురించి పెద్ద డీటెయిల్స్ ఏం అడగలేదు.
ఈ స్టేషన్కి వచ్చిన 100 కేసుల్లో నీది కూడా ఒక కేసుని గుర్తుంచుకో. డైలీ ఎంతోమంది చనిపోతున్నారో అందులో వీడు కూడా ఒకడు. సరేనా, కూర్చో. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో 3 అబద్ధాలు చెప్పాను. కనిపెట్టేస్తారంటావా? ఏంటి 3? ఇలా చూడు, నీ పేరు తప్ప మొత్తం అంతా అబద్ధమే. మనం పోలీసులు నమ్ముతున్నామో లేదో తెలియదు కానీ పోలీసులు మనల్ని నమ్ముతున్నారు. ముందు కూర్చో.